ఒక పల్లెటూరులో జానకమ్మ, ఆమె భర్త రామయ్య నివసిస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు గౌతమ్ సిటీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. కొన్నాళ్లకు ఆరోగ్యం బాగలేక జానకమ్మ భర్త కాలం చేయడంతో ఊరిలో అమ్మని ఒక్కదాన్నే ఉంచడం ఇష్టం లేక గౌతమ్ తనతో పాటు సిటీకి తీసుకెళ్తాడు. అక్కడే ఆఫీస్‌కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కొని తల్లితో కలిసి ఉంటాడు గౌతమ్. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు గౌతమ్, "అమ్మా, నేను ఆఫీస్‌కెళ్తున్నాను. లంచ్ బాక్స్ రెడీ అయిందా?" అని అడుగుతాడు. "ఆ, అయిందిరా. ముందు టిఫిన్ తిను" అని గౌతమ్‌కి టిఫిన్ పెట్టి జానకమ్మ కాళ్ళ నొప్పితో బాధపడుతూ లంచ్ బాక్స్ పట్టుకొని గౌతమ్‌కి ఇస్తుంది. అది చూసి గౌతమ్, "అమ్మా, నీకెందుకు ఈ శ్రమంతా? నీకెన్నిసార్లు చెప్పాను పని మనిషిని పెట్టుకోమని. చూడు కాళ్ళ నొప్పితో ఎలా బాధపడుతున్నావో" అని అంటాడు. "దాందేముందిరా, కాస్త జండు బామ్ రాస్తే తగ్గిపోతుంది. అయినా ఏ మాత్రం దానికి పని మనిషి ఎందుకు? నేనెప్పుడూ చేయను పనులా ఇవి. ముందు ఆఫీస్‌కి టైం అవుతుంది, నువ్వు బయలుదేరు" అని అంటుంది. "సరే అమ్మా, నీ ఇష్టం" అని చెప్పి గౌతమ్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళిపోతాడు. తరువాత జానకమ్మ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఆ అపార్ట్మెంట్లో తన తోటి వయసు ఉన్న ఆడవాళ్ళు అందరూ ఒకచోట కలిసి కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కనున్న ఒక ఆమె, "ఏంటి జానకమ్మ, ఈరోజు ఇంత ఆలస్యమైంది?" "ఏమీ లేదు సరోజా, ఈ మోకాలు నొప్పులు ఒకటే చంపేస్తుంది. ఇంట్లో నెమ్మదిగా పనులు చేసుకునేసరికి ఇదిగో ఈ సమయం అయింది" అని అంటుంది. అప్పుడు సరోజ, "చక్కగా మీ అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో సెటిల్ అయ్యాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చు కదా! అప్పుడు అన్నీ తనే చూసుకుంటుంది. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా!" అని అంటుంది. అప్పుడు జానకమ్మ, "అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మీకేం, మీరు అదృష్టవంతులు. హాయిగా చదువుకొని ఉద్యోగం చేసే కోడళ్ళొచ్చారు. కానీ మా అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే ఇంకా ఆగుదాం అంటున్నాడు. ఎలాగైనా వాడిని ఒప్పించి ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసే ఒక పట్నం అమ్మాయి ఉంటే చెప్పండి" అని అంటుంది జానకమ్మ. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ, "ఏంటి, ఉద్యోగం చేసే పట్నం అమ్మాయి కావాలా?" అని అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెడతారు. అప్పుడు జానకమ్మ, "అదేంటి, అందరూ ఒక్కసారిగా అలా భయపడిపోయారు? అంటే ఏంటి మీ ఉద్దేశం? మీకేనా? నాకు కూడా అలాంటి కోడలు రావద్దా?" అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళలో ఒక ఆమె, "అదేం లేదు జానకమ్మ, మేం తెచ్చుకొని పడుతున్న బాధలు తెలిసి తెలిసి నీకు కూడా ఎందుకు" అని. "అదేంటి అలా అంటున్నారు? వాళ్ళకేం తక్కువ? మంచి తెలివి, చదువు, మంచి సంపాదన కూడా ఉంటుంది. ఇంకేం కావాలి" అని అంటుంది జానకమ్మ. అప్పుడు వేరే ఆమె, "అవునవును, అన్నీ ఉంటాయి. వాటికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. దానికి తోడు పొగరు కూడాను. మేము రోజూ అనుభవిస్తున్నాం కదా జానకమ్మ, నీకేం తెలుసు మా బాధ" అని అంటుంది. అప్పుడు జానకమ్మ, "అదేంటి అలా అంటున్నారు" అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. "ఆ, ఏముంది, పొద్దెక్కిందాకా లేవరు. లేచిన తర్వాత ఆఫీస్‌కి టైం అవుతుందంటూ ఉరుకులు పరుగులును. పిల్లల్ని బడికి పంపే బాధ్యత, ఇంటిడి చాకిరీ మా నెత్తినేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఫోన్లు అంటూ అవే సరిపోతాయి. రెస్ట్ తీసుకోవాల్సిన ఈ వయసులో ఇదిగో ఈ చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాం" అని అంటుంది. అప్పుడు ఇంకొక ఆమె, "చూడు జానకమ్మ, నువ్వు చాలా రోజులు పల్లెటూరులోనే కాపురం చేసి వచ్చావు. పల్లెటూరులో అత్త దగ్గర కోడలు ఎంత అనుకువగా ఉంటుంది. మా మాట విని మీ గౌతమ్‌కి పల్లెటూరులో పెద్దగా చదువుకొని ఒక మంచి అమ్మాయికిచ్చి పెళ్లి చేసేయ్. అంతా నువ్వు చెప్పినట్లే వింటుంది" అని అంటుంది. వాళ్ళందరి మాటలు విన్న జానకమ్మ ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఇలా అంటుంది, "అంతేనంటావా సరోజా? మా దూరపు బంధువు వరసకి తమ్ముడవుతాడు. తన కూతురుంది. నాకు వరసకి మేనకోడలవుతుంది. ఎన్నో రోజుల నుంచి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారు. కానీ నేనేమో పట్నం కోడలు కావాలనే ఆశతో సంబంధం వద్దనుకుంటున్నాను" అని అంటుంది. అప్పుడు సరోజ, "ఏమీ ఆలోచించకు. నీకు తెలిసిన వాళ్ళు అంటున్నావు. వెంటనే నీ మేనకోడల్ని గౌతమ్‌కిచ్చి పెళ్లి చేసేయ్" అని మాట్లాడుకుంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత జానకమ్మ గౌతమ్‌ని ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. పెళ్లి కూతురు గౌరి చూసిన వెంటనే గౌతమ్‌కి నచ్చడంతో ఇక మంచి ముహూర్తం చూసి గౌరికి గౌతమ్‌కి పెళ్లి చేస్తుంది జానకమ్మ. కొత్త కోడలు ఇంటికొస్తుంది. ఆ రోజు నుంచి గౌరి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని అత్తగారు, భర్త లేవగానే టీ, కాఫీలు, టిఫిన్లు అందిస్తూ ఉంటుంది గౌరి. గౌతమ్‌కి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. గౌతమ్ ఆఫీస్‌కి వెళ్ళగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారికి కావాల్సినవి అందిస్తూ మొత్తం పనంతా తానే చక్కబెట్టుకుంటూ ఉంటుంది.
ఇక దీంతో అత్తగారికి ఇంట్లో ఒక్క పని కూడా చేసే అవసరమే లేకుండా పోతుంది. ఇక జానకమ్మకి పనేం లేకపోవడంతో చక్కగా తన తోటి స్నేహితులతో ఫోన్ మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఎప్పటిలాగానే జానకమ్మ ఆమె స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సామ్రాజ్యం ఇలా అంటుంది. ఏమిటి జానకమ్మ, అందరూ నీ కోడల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని పనులు చక్కబెడుతుందంట. నీకు కావలసిన కోడలు నీకు దొరికింది. ఒక్క పని కూడా నీకు చెప్పట్లేదంటగా. మా మాట విని మంచి పని చేశావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి జానకమ్మ అని అంటూ అందరూ జానకమ్మని పొగిడేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకొక ఆమె సరోజ ఇలా అంటుంది. మా కోడలు ఉంది, ఏం చేస్తాం, మా అదృష్టం ఇలా ఉంది అని అంటుంది. అప్పుడు జానకమ్మ, అవునవును, మీరందరూ ఒకసారి మా ఇంటికి రండి, మా కోడలు పనితనం చూడండి అని జానకమ్మ గర్వంగా చెప్తుంది. ఇక మరుసటి రోజు ఆమె స్నేహితులందరూ సాయంత్రం పూట ఆమె ఇంటికి వస్తారు. అప్పుడు జానకమ్మ, అమ్మాయి గౌరీ, నా స్నేహితులు వచ్చారు, కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా, అలాగే వాళ్ళ కోసం కాఫీ కూడా తీసుకురామ్మా అని అంటుంది. అలాగే అత్తయ్య అని చెప్పి గౌరీ మంచినీళ్ళు కాఫీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి లోపలికి వెళ్తుంది. చూశారా, ఇలా అత్తగారు పిలిచిందో లేదో అలా కోడలొచ్చి కాఫీ ఇచ్చింది అని అందరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ జానకమ్మ ఇలా అంటుంది. అమ్మాయి గౌరీ, తినడానికి మంచి ఉల్లిపాయ వేసుకుని తీసుకురామ్మా అని అంటుంది. అప్పుడే గౌరీ చూడిదార్ వేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది. అత్తయ్య, ఈ అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ లహరి ఉంది కదా, వాళ్ళ పాప పుట్టినరోజంట, సాయంత్రం నన్ను పార్టీకి పిలిచారు. అందుకే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అత్తయ్య. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి నాకు టైం కుదరదు. మీరేం అనుకోకండి అత్తయ్య అని చెప్పి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌరీలో ఈ మార్పును చూసిన జానకమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి జానకమ్మ, నీ కోడలు ఇలా మాట్లాడుతుంది అని ఆమె స్నేహితురాలంటే, అదే నాకు అర్థం కావట్లేదు సరోజా. వచ్చిన 2-3 నెలలకే పట్నం అలవాట్లు అలవరుచుకున్నట్టుంది. డ్రెస్సులు, బ్యూటీ పార్లర్లు అంటుంది అని అంటుంది జానకమ్మ. అప్పుడు ఆమె స్నేహితురాలు, నీకు కూడా జానకమ్మ మాలాగా కష్టాలు మొదలవుతున్నాయి అని అంటుంది. అప్పుడు ఆమె ఇంకో స్నేహితురాలు, అవును రాగిని, మొన్న ఆ బి బ్లాక్లో పంకజం లేదు, వాళ్ళ కోడలు జాబ్ ఏం చేయదు కానీ ఎప్పుడు షాపింగ్లని, ఫ్రెండ్స్తో పార్టీలని బయటే ఉంటుందంట. ఇలాగే ఒకరోజు షాపింగ్ అని బయటికి వెళ్తుంటే పంకజం టీ ఇచ్చి వెళ్ళమ్మా అందంట కోడల్ని. అంతే, షాపింగ్కి లేట్ అవుతుందని హడావిల్లో టీ పొడికి బదులుగా కారం వేసి ఇచ్చిందంట. అక్కడితో సరిపోక మొగుడికి లేనిపోనివన్నీ చెప్పి పంకజాన్ని వృద్ధాశ్రమంలో చేర్పించిందంట. ఇలా ఉందమ్మా ఇప్పుడు కోడల తీరు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది అని అంటుంది. అలా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. అప్పుడు జానకమ్మ మనసులో ఇలా అనుకుంటుంది. ఇదంతా వింటుంటే రేపు నా పరిస్థితి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, రేపటి నుండి నా పనులు నేను చేసుకోవడమే మంచిది అలా అనుకొని ఇక ఆ మరునాడు ఉదయం జానకమ్మ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గౌరీ వచ్చి, ఏమైందత్తయ్య, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? ఏం కావాలో చెప్పండి, నేను చేసిస్తాను అని అంటుంది. ఏమీ లేదులే అమ్మా, కొంచెం కాఫీ తాగాలనిపించింది, అందుకే కాఫీ పెట్టుకున్నాను అంతే అని అంటుంది జానకమ్మ. అయ్యో, నన్ను అడిగితే నేను చేసిస్తాను కదత్తయ్య అని అంటుంది గౌరీ. ఇక ఆ రోజు మొదలుకొని తన పనులన్నీ తానే చేసుకుంటూ ఉంటుంది జానకమ్మ. ఏమైంది అత్తయ్యకి, ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది గౌరీ. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక ఎప్పట్లాగానే జానకమ్మ స్నేహితులు ఆమె ఇంటికి వచ్చారు. అప్పుడు జానకమ్మ, అమ్మాయి గౌరీ, కాస్త టీ పెట్టుకొని తీసుకురా అమ్మా అని అనబోయి, వద్దులే అమ్మ, నేనే తెచ్చుకుంటాను అని జానకమ్మ లేవబోతుంటే అప్పుడు గౌరీ ఇలా అంటుంది. అత్తయ్య, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు అత్తయ్య, నాకు చెప్తే నేను తెచ్చిస్తాను కదా అని అనేసరికి జానకమ్మ స్నేహితురాలు ఇలా అంటుంది. అది కాదమ్మాయి, మేం పట్నం కోడల్ని తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నాం. పోనీ జానకమ్మ అయినా పల్లెటూరు నుంచి తెచ్చుకుంది కదా, ఆమెకైనా ఇబ్బందులు తప్పుతాయేమో అనుకుంటే అని ఆ రోజు జరిగిన విషయం మొత్తం గుర్తు చేస్తుంది సరోజ. ఆ మాటలు విన్న గౌరీ ఇలా అంటుంది. ఏదో నేను పార్లర్కి వెళ్ళినంత మాత్రాన ఇంట్లో పని చేయకుండా ఉండను కదా పిన్ని గారు. ప్రతి అమ్మాయి ఈ రోజుల్లో పార్లర్కి వెళ్ళడం అంటే సహజం. అప్పుడు జానకమ్మ స్నేహితురాలు, అది కాదమ్మా, మా కోడళ్ళేమో జాబ్ చేస్తున్నాము, చదువుకున్నాము అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఏ పని చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు, మా మాట వినరు. అలాగని మీ అత్తగారు నిన్ను ఏరుకోరి పల్లెటూరు నుంచి తెచ్చుకుంది.
నువ్వు కూడా మా కోడల్లాగానే తయారయ్యావుగా అని అంటుంది. అప్పుడు గౌరి, అది కాదు పిన్ని గారు, కాలాన్ని బట్టి మీరు కూడా మారుతూ ఉండాలి. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి అమ్మాయి ఇలాగే ప్రవర్తిస్తుందని అనుకోకండి. ఎవరో ఒకరిద్దరుంటారు సంసారం పట్ల బాధ్యత లేకుండా. అలాగని కోడళ్ళందరూ ఇలాగే ఉంటారని తప్పు పట్టడం మంచిది కాదు కదా. ఉద్యోగం చేస్తూనే ఇంటిని చక్కబెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్నం పల్లెటూరు అని తేడా ఏమీ లేదు. బహుశా మీరనుకుంటున్నారేమో వేరే వాళ్ళ కోడల్ని చూసి మా కోడలు కూడా ఇలాగే అయిపోయింది అని. పల్లెటూర్ల దగ్గర నుంచి పట్నం వాళ్ళ దగ్గర వరకు అందరి చేతుల్లో ఫోన్లుంటున్నాయి. ఫ్యాషన్స్ గురించి, షాపింగ్స్ గురించి ఒకళ్ళు నేర్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరు పల్లెటూరులో ఉన్న అమ్మాయిలు మాట వింటారని, పట్నంలో ఉన్న వాళ్ళు ఏ పని చేయరు అని అనుకోవద్దు. జాబ్ చేసే అమ్మాయిలకి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. ఈ వయసులో మీకుండాల్సిన ఇబ్బందులు కూడా మీకుంటాయి. జాబ్ చేసే కోడళ్ళ ఇబ్బందులు మీరు కూడా గుర్తించాలి కదండి. మీకు కష్టంగా ఉన్నప్పుడు అత్తగారు అన్న అహంకారం పక్కన పెట్టి వాళ్ళతో మీ ఇబ్బందులు చెప్పుకోవాలి. వాళ్ళెంత బిజీగా ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేయాలి. అత్తాకోడళ్ళ మధ్య కమ్యూనికేషన్స్ సరిగ్గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా పిన్ని గారు. అత్తయ్య, ఇక నా విషయానికి వస్తే నేను మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు. ఆ రోజు సందర్భం అలా వచ్చిందంతే. ఇంటిని చక్కదిద్దుకోవడం నా బాధ్యత. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంతకుముందు మీరు నాతో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉండండి. ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అత్తయ్య అని అంటుంది గౌరి. అప్పుడు జానకమ్మ స్నేహితురాలు, చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా గౌరీ. ఇక నుంచి అత్తాకోడళ్ళం ఒకరినొకరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అని మాట్లాడుకుంటారు. ఇక గౌరి అందరికీ టీలు, కాఫీలు, మంచి ఉల్లి పకోడీ వేడివేడిగా చేసుకుని తీసుకొస్తుంది. అందరూ హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.